అసలు మన కళ్ళెదురుగుండా ఇంత ఘోరం జరుగుతుంటే ఎవరికి ఎందుకు స్పందన రాలేదో అర్థం కావట్లేదు. ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడితే కానీ బయటికి రాలేనటువంటి అంశం అయిందా? ఇప్పుడు నా పక్కన కనబడుతున్నటువంటి దృశ్యం తిరుమల సెట్టింగ్. ఇది ఆలయం కాదు, ఆలయంలా ఉండేటువంటి. ఇదేంటయ్యా అంటే రాజమండ్రి నుండి వైజాగ్ వెళ్ళే రూట్లోనంట రాయుడు హోటల్ అట, మిలిటరీ హోటల్ అట. వాళ్ళు ఈ దేవుడి టోటల్గా ఆలయం సెట్టింగ్ వేసేసారు. ఈవెన్ జేవిజీల విగ్రహాల దగ్గర నుంచి అన్నిటిది సెట్టింగ్ వేసేసారు. అసలు ఒక ఆలయానికి సంబంధించినటువంటి నమూనాలో హోటల్ నడపచ్చా? ఇంకా అసలు ఆ పవిత్రతను నాశనం చేయడం కాదా? ప్లస్ అందులోనూ నాన్ వెజ్ హోటల్. తిరుమలలో ఎక్కడన్నా నాన్ వెజ్ అసలు కనీసం కొండపైకి తీసుకెళ్ళడానికే నిషేధం. కోడిగుడ్డు ఇష్యూ గురించినే మొన్న అంత పెద్ద రచ్చ అయింది. అట్లాంటిది ఏకంగా నాన్ వెజ్ హోటలు లోపల మేకలు కోళ్ళు అన్నీ చంపితి మాంసాలు తయారు ఆ మాంసం తీసి ఆ మాంసాలతో అమ్మి పెట్టేటటువంటి హోటల్కి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు దేవుడి ఆలయ నమూనా ఎలాగా అంటే నిషేధం ఏం లేదట, కాబట్టి ఎవడైనా పెట్టుకోవచ్చట. ఈ షాపులోళ్ళు వాళ్ళు పెడుతున్నారు కదా ఇట్లాగని వాదిస్తున్నాడట ఆయన. పైగా మేము 2 సార్లు హారతలు ఇస్తాం, 4 సార్లు దండం పెడతామని చెప్తున్నారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. తిరుమల వెంకటేశ్వర స్వామిని అలాగనే వాళ్ళు ఏమన్నా నాస్తికులు అంటే కాదు, భక్తులండి. భక్తులు అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. ఆ నమూనాని తక్షణం తీయకపోతే దాడి చేస్తామంటూ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు హెచ్చరించారు. మరి ఆ ప్రాంతంలో సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి టీం బోల్డ్ అంతమంది ఉంటారు అదే ఏరియాలో. తూర్పు పశ్చిమ గోదావరిలో అంటే వాళ్ళకి విశాఖపట్నం అంటే ఓ రకంగా జనసేనకి బలమైనటువంటి స్థావరం. అట్లాంటి చోట్లన ఇలాంటి తప్పుడు పని. ఇంకోటి అత్యంత భక్తిభావం ఉండేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉంటారు. చాలా భక్తిభావంతో పూజలు పుణ్యక్షేత్రాల సందర్శన చేసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు దీన్ని ఎలా చూస్తూ ఊరుకున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలా.